3Dలో నా ఫ్యాన్స్కి ఒకసారి ఏంటి డల్లింగ్ అన్నాను ఓంతో. ఒకసారి చూడండి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందని. ఫస్ట్ టైం 3Dలో మీరు చూశారు, చూసిన ధైర్యమే ఇప్పుడు దాకా మొత్తం టీం నడిపించింది, మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్. సో ఓం ఏమన్నా అంటే ఫ్యాన్స్కే ఫస్ట్ నేను వేస్తాను ట్రైలర్. ఫస్ట్ ట్రైలర్ ఫ్యాన్సే చూడాలి, లీక్ అయినా ఏవైనా 3D మళ్ళీ ఫ్యాన్సే చూడాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళే మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. మీరిచ్చిన ఎంకరేజ్మెంట్తో ఒక యుద్ధం చేశారు రాజేష్ గారు, ప్రసాద్ గారు, ఓం రావత్. యుద్ధం, వార్. 8 నెలల్లో నిద్రపోలేదు, 1-2 hours పడుకున్నారు. చూడండి వాళ్ళ ఫేస్ ఎలా ఉన్నాయి. అర్ధరాత్రి 3 గంటలకి 4 గంటలకి గంట పడుకుని ఒక్కొక్కళ్ళు 10 times వర్క్ చేశారు, 20 గంటలు వర్క్ చేశారు. ఫ్యామిలీ లేదు, ఏమీ లేదు, ఒక యుద్ధం చేశారు. మంచి సినిమా చూపిద్దామని. అంటే ఇది జస్ట్ సినిమా అనకూడదు, ఇది మా అదృష్టం, ఆదిపురుష్ చేయడం. ఒకసారి చిరంజీవి గారు అన్నారు, ఏంటి రామాయణం చేస్తున్నావా అని. చిరంజీవి గారు రామాయణం చేస్తున్నాను. అవును సార్, అది అదృష్టం, అందరికీ దొరకదు అదృష్టం, నీకు దొరికింది, నిజంగా అదృష్టం. అంటే మాకుండే కష్టాలు రామాయణం వల్ల ఇట్స్ వెరీ పవర్ఫుల్, చాలా పవర్ ఉంటుంది ఈ సినిమా చేయాలంటే. ఫస్ట్ నుంచి కష్టాలు అయ్యి వచ్చినాయి. మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్. ఓం యు ఆర్ అ రాక్ స్టార్. ఈ ఓం చేసిన ఫైట్ నార్మల్ ఫైట్ కాదు. నేను నా 20 yearsలో ఎవరిని చూడలేదు, నిద్రపోలేదు 7 నెలల నుంచి. రాజేష్ జీ, ప్రసాద్ గారు, హోల్ టీమ్, వాట్ అ ఫైట్, హ్యాట్స్ ఆఫ్. పెళ్ళ ఇక్కడే తిరుపతిలోనే చేసుకుంటాను ఎప్పుడైనా. సో యా, సో ట్రైలర్ నచ్చింది మీకు. ఇది మన లాస్ట్ పబ్లిసిటీ. ఆదిపురుష్ మా అదృష్టం ఈ సినిమా చేయడం. సో థ్యాంక్స్ టు చిరంజీవి స్వామి గారు, ఇక్కడికి వచ్చారు రిక్వెస్ట్తో. ఆయన మామూలుగా ఎప్పుడు వెళ్ళలేదు, దానివల్ల ఒక జస్ట్ సినిమా ఫంక్షన్లో కాకుండా దీనికి ఒక ఇంపార్టెన్స్ వచ్చింది. ఇది రామాయణం, జస్ట్ ఇంకో సినిమా కాదు. టీటీ చైర్మన్ గారు సుబ్బారెడ్డి గారు థ్యాంక్స్, తిరుపతి పోలీస్ ఎస్పీ గారు థ్యాంక్స్, విశ్వప్రసాద్ గారు. ఇప్పుడు విశ్వప్రసాద్ గారు ఎక్కడ ఉన్నారు? ఇగో వివేక్ గారు, విశ్వప్రసాద్ మొన్నటి దాకా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్యామిలీ అయిపోయారు. సో వాళ్ళు ఎప్పుడు మాకున్నారు. థ్యాంక్ యూ సార్ విశ్వప్రసాద్ గారు, థ్యాంక్ యూ వివేక్ గారు. సో భూషణ్, సో ఈ సినిమా చాలా ఎమోషనల్గా భూషణ్ తీసుకున్నాడు. అంటే ఇది జస్ట్ ఫిలిం లా కాకుండా ఆయన సంవత్సరానికి 20-30 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కానీ ఇది వాళ్ళ ఫాదర్ ఎమోషన్లా తీసుకున్నారు. ఒక రామాయణం చాలా సీరియస్గా తీసుకుని ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి ఇలాగ ఆయన ఏ సినిమాకి కష్టపడలేదు. సో భూషణ్ గారు, మన శేషు, సన్నీ, స్వీట్ గాయ్. ఎక్కడ శేషు? ఎక్కడ శేషు అంటే ఓం చెప్పాడు. యా ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉన్నా. ఓకే. సో శేషు ఆడియన్స్ రియాక్షన్ మొత్తం, మన క్వశ్చన్ ఏమున్నా అది లక్ష్మణుడు ద్వారా చెప్తాడు. లక్ష్మణుడు వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. మై బ్రదర్, వితౌట్ యూ దెర్ ఇస్ నో రామాయణ్. Prabhas Garu has always been my big brother. Always, and he's going to be my big brother forever. Thank you so much. Thank you.
యా జానకి జానకి మా ఒక్కసారి పోస్టర్ ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ కళ్ళలో నీళ్ళు వస్తా వచ్చింది. నేను అన్నాను కృతితో, ఏం ఎక్స్ప్రెషన్ అమ్మా ఇది, అసలు ఒక్క ఎక్స్ప్రెషన్తో అందరూ సీతమ్మ జానరా అంటే మీకు ఇక్కడ తక్కువ మంది తీసుకురావడానికి ఈ ఫెన్స్ వేయడానికి మీ సెక్యూరిటీ గురించే. సారీ ఇబ్బంది పెట్టాము. యా సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అన్నిటికంటే ఎక్కువ అమితాబ్ సార్, కమల్ సార్తో వర్క్ చేయడం అనేది, ఈ ఆపర్చునిటీ నాయ్ గారికి, ప్రొడ్యూసర్కి, కమల్ సార్కి 100 దండాలు. థ్యాంక్ యూ సార్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ కమల్ సార్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. హోల్ ఇండియా ఇన్స్పైర్ అయింది వీళ్ళిద్దరిని చూసే. అండ్ లక్కీలీ నాకు వాళ్ళిద్దరితో వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ. సో ఇండియాలో సౌత్ అన్ని రీచ్ అవ్వడానికి మా కజిన్స్ అందరూ ఎవరైనా సరే అమితాబ్ బచ్చన్ ఫ్యాన్, నార్త్లో నుంచి వచ్చి ఇంతమంది ఫ్యాన్స్ అయ్యింది, ఐ థింక్ ఇట్స్ ఓన్లీ అమితాబ్ సార్. అండ్ ఇండియా షుడ్ బి ప్రౌడ్ అలాంటి యాక్టర్ మన ఇండియాలో ఉన్నందుకు. అందరూ ఆయన ఇన్స్పిరేషన్తోనే వచ్చాం. కమల్ సార్ చిన్నప్పుడు సాగర్ సంగం సినిమా చూసి మా మదర్ని అడిగాను, నాకు అలాంటి బట్టలు కావాలి, హెడ్ ఇలా రావట్లేదు నాకు, హెడ్ అది ఎలా చేస్తున్నారు కమల్ సార్లో నాకు కావాలని ఆ బట్టలు కొట్టించుకుని వేసుకున్నాను. సో ఇలాంటి గ్రేటెస్ట్ లెజెండ్స్తో వర్క్ చేస్తున్నా. ఐఎమ్ వెరీ లక్కీ. థ్యాంక్స్ టు ద హోల్ టీమ్. అండ్ దీపిక, the most gorgeous, beautiful superstar, international films, international ads, and we are lucky to have you in the film. Thank you so much, Deepika. And Disha, Swapna garu antaru eppudu, she's a hot star. So yeah, it's a crazy, lot of youth has a lot of fans. And yeah, in our film Roxy. అండ్ దత్ గారు అసలు ఈ ఏజ్లో కూడా ఆయన ప్యాషన్ చూసి ఆయన దగ్గర ఎంత నేర్చుకోవాలనిపిస్తుంది. అంటే అసలు డబ్బుకి భయం లేదు, అసలు కాస్ట్లెస్ట్ ఫిలిం, అది భయపడడం ఇంకా 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 ఏం చేయాలని ఆయన ఆయన చూస్తే మా ఫ్రెండ్స్కి అందరికీ చెప్తాను, ఈ ఏజ్లో కూడా ఇలా ఉన్నారంటే ఈయన, దట్ ఈస్ వై ఇన్ని సంవత్సరాలు ఈయన బిగ్గెస్ట్ ఫిల్మ్స్ చేసి, ఐ థింక్ ద ఓన్లీ ప్రొడ్యూసర్ 50 years ఇండస్ట్రీలో ఉన్నది ఆయన ఒక్కడే. ఇమాజిన్ సెకండ్ ఫిల్మే ఎన్టీ రామారావుతో చేశారంటే ఆయన రేంజ్. సో థ్యాంక్ యూ సార్. అండ్ లక్కీలీ అశ్విని దత్ గారికి వాళ్ళకి 2 beautiful daughters వచ్చారు. సేమ్ వాళ్ళు ప్యాషనే, సేమ్ మ్యాడ్నెస్, సేమ్ ధైర్యం, సేమ్ అసలు ద వే దే వర్క్, అసలు ఇట్స్ లైక్ నేను మా సిస్టర్స్ అందరూ చెప్తాను, అసలు ద వే వాళ్ళు పనిచేసే విధానంకి వి షుడ్ ఆల్ గెట్ ఇన్స్పైర్డ్. సో యా, స్వప్న గారు, ప్రియాంక గారు, థ్యాంక్స్ అలాట్. అండ్ యా, అనదర్ సూపర్ స్టార్